ఆంధ్రప్రదేశ్లో కొత్తగా కొలువుదీరినటువంటి కూటమి ప్రభుత్వం భారీగా కొంతమంది ఐఏఎస్లను బదిలీలు చేసినటువంటి నేపథ్యంలో బాబు గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి కొంతమంది కోవర్ట్లు ఇప్పటికీ ఉన్నారని, అది గ్రహించే చంద్రబాబు గారు భారీగా ఐఏఎస్లను బదిలీ చేశారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కోవర్ట్లు ఎవరు, వారు ఇప్పటికీ కొత్త ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి పనులను జగన్మోహన్ రెడ్డికి చేరవేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారా, అందుకే వారి మీద చంద్రబాబు గారు వేటు వేశారా అనే అంశాల గురించి మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే. నమస్తే. కొత్తగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత భారీగా కొంతమంది ఐఏఎస్ల మీద అయితే బదిలీల వేటు వేసింది. ఈ నేపథ్యంలోనే బాబు గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి కొంతమంది కోవర్ట్లు ఉన్నారు, అందుకే చంద్రబాబు గారు కొంతమంది ఐఏఎస్లను బదిలీలు చేశారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఇంతకీ చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి చెందిన ఆ కోవర్ట్లు ఎవరు, వారు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డికి సమాచారాన్ని చేరవేస్తున్నారా, అందుకే వారిని బదిలీ చేశారా చంద్రబాబు గారు అంటే ఏం చెప్తారు? నిన్న మనం చూసామండి, మాధురి అని ఒక ఆవిడ ధనంజయ రెడ్డి దగ్గర అండ్ దెన్ జవహర్ రెడ్డి గారి దగ్గర పనిచేసింది. సో ఆవిడ తీసుకెళ్ళి ఆరోగ్యశ్రీలో పెట్టాలని చాలా ట్రై చేశారు. ఆవిడ కృష్ణబాబు గారికి లేఖ కూడా రాసిందట, నాకు ఆ పోస్ట్ ఖాళీగా ఉంటే ఇవ్వండి అని. ఎందుకంటే గతంలో కూడా వీళ్ళు ఎలక్షన్స్ ముందు మీకు గుర్తుంటే 4వ తారీఖు లోపే యూపీఎస్సీ ఇంటర్వ్యూస్ పెట్టాలని ట్రై చేశారు జవహర్ రెడ్డి. అంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి, ఆయనకు అనువుగా ఉన్న వాళ్ళకి, అంటే ఇందులో ఈ మాధురి కూడా ఉన్నారు, వీళ్ళందరికీ కన్ఫర్డ్ ఐఏఎస్ ఇచ్చేయాలని. అంటే వీళ్ళు ఎక్కడెక్కడ పెట్టేస్తే వీళ్ళకి కోవర్ట్స్ కింద ఉంటారు కదా, అంటే వీళ్ళు చిన్నవాళ్ళు, ఇంకా ఇంతకంటే పెద్దవాళ్ళు ఉన్నారు. అసలు మన శ్రీలక్ష్మిని చూసాం, ఆవిడ వెళ్ళి నారాయణకి ఒక ఫైల్ మీద సంతకం అడిగింది. ఆవిడ అడిగితే నారాయణ ఇప్పుడు కాదమ్మా అని చెప్పారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఆవిడ బొకే ఇవ్వబోతే చంద్రబాబు నాయుడు గారు తిరస్కరించారు. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడు తిరస్కరిస్తారండి, దాని మీద చాలా నెగిటివ్ వచ్చింది, పాజిటివ్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు కొంతమంది దగ్గర బొకేలు తీసుకోలేదని. ఇప్పుడు మీ క్యారెక్టర్ కదా అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ లేడీనా లేకపోతే మేలా ఇది క్వశ్చన్ కాదు. మీరు ఏ పోస్టులో ఉన్నారు, మీరు ఏం చేశారు, మీరు ఎట్లాంటి పేరు తెచ్చుకున్నారు. మీరు చిన్న స్థాయి మనిషి అయినా పర్వాలా, కానీ మంచి పేరు ఉందనుకోండి, ఎదురెళ్ళి స్వాగతం పలుకుతాం మనం. చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ, ఇప్పుడు ఆయన బాధ పెట్టిన వాళ్ళలో ఇక్కడ చాలా మంది ఉన్నారు అంతకు ముందు. తర్వాత శ్రీలక్ష్మి గారి గురించి ఎన్ని వచ్చాయో, ఆవిడ జైలుకి వెళ్ళి కూడా వచ్చారు. ఆవిడ మళ్ళా జగన్మోహన్ రెడ్డికి ఇష్టమైంది కాబట్టి ఆయన పెట్టుకున్నప్పుడు ఈవిడ అసలు ఎంత ధైర్యంగా వచ్చింది. అదే విధంగా మీరు చెప్పినట్టు ఇతను ఎవరు, సీతారామాంజనేయులు గారు కూడా వచ్చి కలుద్దామని అనుకున్నారు, ట్రై చేశారు, కానీ అక్కడ పర్మిషన్ లేదన్నారు, అపాయింట్మెంట్ లేదని. ఇట్లా అంటే నేను అనేది, మీరు ఒక ప్రభుత్వానికి కొమ్ము కాసి ఓపెన్ గా, అంతకుముందు ఈ రకంగా తరహా తక్కువ మనకి, అంటే లేరని మనం అంటలేదు, ఇంత ఓపెన్ గా ఒక ప్రభుత్వానికి, ఒక కమ్యూనిటీకి కొమ్ము కాసిన వాళ్ళు గతంలో ఇంతలా లేరండి. అలాంటిది చిత్రంగా అసలు ఈ గత 5 ఏళ్లలో చాలా మంది వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు ఒక స్వామి భక్తిని ప్రదర్శిస్తూ, మేము ఒక మంచి ఉన్నత స్థాయిలో ఉన్నాము, మేము ప్రభుత్వ ఉద్యోగులు అని వీళ్ళందరూ మర్చిపోయారు. ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు. అందుకని ఈరోజు ప్రక్షాళన చేయాల్సి వచ్చింది. ఇప్పుడు 21 మంది ఐఏఎస్లని వాళ్ళు బదిలీ చేశారు. అందులో ముఖ్యంగా శ్రీలక్ష్మి ఉన్నారు, ప్రవీణ్ ప్రకాష్ ఉన్నారు, రజిత్ భార్గవ్ ఉన్నారు. వీళ్ళందరినీ ఎందుకు మురళీధర్ రెడ్డి ఉన్నారు, వీళ్ళందరినీ జీఏడీలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశారు. ఇద్దరికైతే అసలు పోస్టింగే ఇవ్వలేదు, ఏమీ చెప్పలేదు. ఎందుకు జరిగింది ఇలాగా? మీరందరూ ఇంత మంచి స్థాయిలో మీరు కష్టపడి ఉద్యోగాలు తెచ్చుకుని ఈ స్థాయికి వచ్చి ఇప్పుడు చివరి అంకంలో మీరందరూ కూడా, అంటే ఇంకా రిటైర్ అయిపోవడానికో లేకపోతే ఒక 2 ఏళ్లలో రిటైర్మెంట్ ఉన్న వాళ్ళు, ఆ రకంగా ఉన్న వాళ్లే కదా వీళ్ళందరూ అంతకు ముందు ఎప్పుడో 87, 90, 93 ఆ బ్యాచ్ల వాళ్లే కదండి. ఎందుకు ఇట్లా చేసుకుంటారండి? మనకి చూసే వాళ్ళకే మనకి బాధగా ఉంది. అంటే వాళ్ళంటే మనకు ఒక గౌరవం ఉంటుందండి. ఒక ఐఏఎస్ అన్నా, ఐపీఎస్ అన్నా వాళ్ళు కష్టపడి యూపీఎస్సీ పాస్ అయ్యి ఉద్యోగాల్లోకి వస్తారు అంటే వాళ్ళని చూసి మనం నేర్చుకుంటాం. ఇప్పుడు ఒక మంత్రి స్థాయి వ్యక్తికి మీరు సలహాలు ఇస్తారు, మీరు ఎందుకుంటారు అక్కడ? వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మంత్రి అనేవాడు ఎవరండి? చదువుకున్న వ్యక్తులు వస్తారా? మంత్రులు కాదు కదా. అది వాళ్ళకి ప్రజలు ఎన్నుకుంటారు, వాళ్ళ అదృష్టం, వాళ్ళ నియోజకవర్గం నుంచి వస్తారు. అందులో చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకోని వాళ్ళు ఉంటారు. మొట్టమొదటి వచ్చినప్పుడు వాళ్ళకి అసలు ఏది అవగాహన ఉండదు. అవగాహన కల్పించాల్సింది
ఈ ఐఏఎస్లు ఐపీఎస్లే. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు ఇవాళ? ఎందుకు మీకు ప్రభుత్వాలు మారుతూనే ఉంటాయండి 5 ఏళ్లకు ఒకసారి. ఏ ప్రభుత్వం శాశ్వతంగా ఉండదు. ఒకవేళ ప్రభుత్వం శాశ్వతంగా ఉన్నా కూడా మీ ఉద్యోగాలు మీవే. మీరు ఇవాళ ఈ పోస్ట్లో ఉంటారు, రేపు ఇంకో పోస్ట్కి వెళ్తారు. కాబట్టి కోవర్లుగా ఉండి ఇక్కడ మనం ఇంకో విషయం కూడా విన్నాం. 2014 నుంచి 19 వరకు జగన్మోహన్ రెడ్డి తన మనుషుల్ని ప్రతి శాఖలోనూ పెట్టుకున్నాడు. ఆయన ప్రతి ఒక్క ఫైలు తెప్పించుకునేవాట. ఆయన అంటే ముఖ్యమైన ఫైల్స్ తెప్పించుకుని దాని మీద సాక్షిలో కథనాలు రావడమే కావచ్చు, ప్రెస్ మీట్లు పెట్టి ఎండగట్టడమే కావచ్చు, ఇవన్నీ చేశాడు ఆయన. సో 2019 నుంచి 24 వరకు ఆ రకంగా జరగకుండా తన అధికారులను కట్టడి చేసుకుని, ఎందుకంటే ఆయనకు తెలుసు కదా, అనుభవం కదా, తను చేసిన పని మళ్ళీ చంద్రబాబు నాయుడు చేయకుండా, ఒక్క కాగితం ఒక కూడా బయటకు వెళ్లకుండా, ఒక్క అధికారి కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టకుండా 5 ఏళ్లు ఆయన కంట్రోల్ చేశాట. కాబట్టి ఈ రోజు కావాల్సింది చంద్రబాబు నాయుడుకి ఇవన్నీ అవసరం ఉండకపోవచ్చు, మనకేం తెలియదు దాని గురించి. కానీ ప్రక్షాళన అయితే చెయ్యాలి కదా. ఇప్పుడు ఎన్నికల ముందే 30 మంది పోలీసులను ట్రాన్స్ఫర్ చేశారు, డీజీపీని మార్చారు, ఇంటెలిజెన్స్ అతన్ని మార్చారు, ఒక్క జవహర్ రెడ్డి గారిని ఒక్కళ్ళనే మార్చలేదు అప్పుడు. కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకు చేయాల్సి వస్తుందంటే వీళ్ళు ప్రభుత్వాలను నమ్ముకున్నారు. అలా కాకుండా ఓకే ఎవరొస్తే మనకేంటి, నా డ్యూటీ నేను చేస్తాను అనే ఒక భావనలో ఉంటే ఈ రోజు ఈ ట్రాన్స్ఫర్స్ అనేవి రావు. వీళ్ళు అనామకమైన పోస్టులకి వెళ్ళరు, కొత్త వాళ్ళు ఆ పోస్టులకు రాదు. ఇప్పుడు నీతి నిజాయితీ ఉన్న వాళ్ళనే ఆయన ఎన్నుకుని ఆయన చేర్చుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారు కూడా గమనించాలి. ఎందుకంటే ఇప్పుడు ఎవరు కూడా శాశ్వతం కాదు, ఏ పార్టీ కూడా శాశ్వతం కాదు. ఇవాళ వచ్చిన వాళ్ళు రేపు వస్తారో రారో తెలియదు, నిన్న రాని వాళ్ళు ఇవాళ వస్తారో లేదో మనకు తెలియదు. ఇవన్నీ కూడా కాలం చెప్తుంది. కాబట్టి ఈ అనుభవాలని వాళ్ళు గుణపాఠాలుగా నేర్చుకుంటేనండి వాళ్ళు మళ్ళా రాజకీయాల్లో వాళ్ళు ఉండగలరు, మంచి పరిపాలన అందించగలరు. అంతవరకే మనం చెప్తాం. ఓకే, అసలు చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి చెందిన కోవర్ట్లు ఎవరు, వారి మీద చంద్రబాబు గారు ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అంటే ఏం చెప్తారు? ఇంకా యాక్షన్ ఏముందండి, వాళ్ళని పంపించేస్తారు. ఫస్ట్ వాళ్ళని బదిలీ చేస్తారు, సిఐడికి వెళ్ళి రిపోర్ట్ చేయమంటారు. లేదు వాళ్ళని అలా కూర్చోబెట్టి వాళ్ళ మీద ఎంక్వైరీ వేయొచ్చు. రేపొద్దున వాళ్ళు రిటైర్ అయిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళకి ఏమవుతుంది, సస్పెండ్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ధర్మారెడ్డి ఉన్నారు, హీఈస్ నాట్ ఏ ఐఏఎస్ ఆర్ ఐపీఎస్. ఆయన వచ్చి అక్కడ 9 ఏళ్లుగా అందులో ఉన్నారు. ఆయన మొన్న ఎక్స్టెన్షన్ కూడా దొరికింది, ఇప్పుడు లీవ్ లో వెళ్ళమని చెప్పారు. ఆయన 27కేమో వస్తారు, వచ్చిన వెంటనే సస్పెండ్ చేశారు అనుకోండి, ఆయన 30కి రిటైర్ అవుతారు, జూన్ 30కి. అయినప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి రావాల్సిన ఎమాల్యుమెంట్స్ ఏవి రావు. ఫర్దర్ గా వాళ్ళకి చాలా వస్తాయి కదా, ఇది వాళ్ళకి అవేవి రావు వాళ్ళకి. సో అంటే అది ఒక మచ్చలా ఉండిపోతుంది వాళ్ళకి. దాని మీద మళ్ళీ వాళ్ళు ఫైట్ చేయాలి, కోర్టుకు వెళ్ళాలి, వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. నేనంటే ఇవన్నీ అవసరం. నువ్వు ఇన్ని సంవత్సరాలు నీ సర్వీస్ లో నువ్వు మూట కట్టుకుంటున్నది ఏంటి? అదొక్కటే మనం చెప్తున్నాం. ఇలా ధర్మారెడ్డే కాదండి, ఇంకా చాలా మంది ఉన్నారు. మనం ఇందాక చెప్పుకుని ఇప్పుడు జవహర్ రెడ్డికి అదే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు జవహర్ రెడ్డి కూడా రావాలి కదా, ఆయన కూడా నెలాఖరికి రిటైర్ అవుతారేమో మనకు తెలియదు. సీతారామాంజనేయులు ఒకప్పుడు మంచి పేరుంది ఆయనకి, మరి చేతిలో పోగొట్టుకున్నాడు ఆయన. వీళ్ళందరూ కూడా విదిన్ నో టైం చెడ్డ పేరు తెచ్చుకున్నారు. ఏమంటే మంచి పేరు తెచ్చుకోవడానికి సంవత్సరాలు పడుతుంది, చెడ్డ పేరు తెచ్చుకోవడానికి స్ప్లిట్ సెకండ్ చాలు. వీళ్ళు 5 ఏళ్లలో వీళ్ళందరూ కూడా ఏం మూట కట్టుకున్నారండి? మరి డబ్బులు సంపాదించుకున్నారేమో మనకు తెలియదు. ఆ డబ్బు ఎంతవరకు నిలుస్తుంది? మనిషికి పేరు ముఖ్యం కదా, అది తర్వాత అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. నీ కుటుంబంలో నీ పిల్లలకి క్యారీ ఫార్వర్డ్ అయితే ఫలానా వాళ్ళ పిల్లలని చెప్పుకుంటారు కానీ ఆ ఫలానా సస్పెండ్ అయిన వాడి పిల్లలని చెప్పుకోరు కదా, అది బాధే కదా. ఇప్పుడంటే మనిషి ఎట్లా అయిపోయాడంటే ఒకప్పుడు ఎంత సంపాదించినా కూడా ఎలా సంపాదించారో అని ఆలోచించేవాళ్ళు. ఇవాళ మీరు లక్షాధికారి అయితే ఈ లక్ష ఎలా వచ్చింది తనకి అంటే న్యాయ మార్గంలో వచ్చిందా లేదా అనే ఒక ఆలోచన ఉండేది. ఇప్పుడు అది కాదండి. మీరు ఎంత గొప్పగా ఉన్నారు, ఎన్ని నగలు వేసుకున్నారు, ఎంత సంపాదించారు, ఆ సంపాదన ఎలా వచ్చింది అనేది ఎవరికి పట్టట్లా. మళ్ళీ ఇవి పోయాక మాత్రం మీ వెనకాల మీ గురించి నెగిటివ్ మాట్లాడతారు. మనుషులు అట్లా తయారయ్యారంటే మనస్తత్వాలు అలా ఉన్నాయి. కాబట్టి మనం చెప్పేది ఏంటంటే ఏ ఐఏఎస్లైనా ఐపీఎస్లైనా మీరు మీ విధులను సక్రమంగా నిర్వర్తించండి, చక్కటి పేరు తెచ్చుకోండి, రాష్ట్రానికి మంచి పనులు చేయండి. మీరు మీ ఫైల్స్ సంతకం చేసే ముందు 1కి 2 సార్లు ఆలోచించండి. పై వాళ్ళు చెప్పారు, ముఖ్యమంత్రి చెప్పారు, మంత్రి చెప్పారు, ఇవి కాదు. మంత్రి చెప్తే మీరు ఎదురు తిరగండి. ఎందుకు ఎదురు తిరగరు? మీరు చదువుకున్న వాళ్ళు, మీరందరూ కూడా యు హ్యావ్ దట్ రైట్. మీ పెన్నుకి అంత బలం ఉంది, మీ సంతకానికి అంత విలువ ఉంది. కాబట్టి మీరు ఒక సంతకం చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించండి. అవసరమైతే తిరగబడండి అనే మనం ఐఏఎస్లకి ఐపీఎస్లకి చెప్తున్నామండి. మంచి పేరు తెచ్చుకుని
మీరు సక్రమంగా మంచి ఆఫీసర్లుగా గుర్తింపు తెచ్చుకుని